హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వర్షాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాలకు మరోసారి వాతావరణ శాఖ మరో కీలక సూచనలు జారీ చేసింది. వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతన్నలకు తీపి కబురు అందించింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆవర్తనంగా ఉన్న ద్రోణి ఆగస్టు 13 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో సోమవారం నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వర్షాలు శనివారం వరకు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం మార్పు 13 నాటికి ఉత్తర బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరంగా అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఉత్తర దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలతో పాటు రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో అటు తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోని భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో సోమవారం వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. అలాగే వర్షాల సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని, ఈ వర్షాలు ఆగస్టు 15 వరకు కొనసాగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అధికారులు కీలక సూచనలు జారీ చేశారు. ఇక వర్షాల సమయంలో చెట్ల కింద నిల్చోవద్దని, డ్రైవింగ్ చేసేటప్పుడు వాహన వేగాన్ని తగ్గించాలని, నిల్వ ఉన్న నీటిలోకి, రహదారులపై తెరిచి ఉన్న మ్యాన్హోళ్లు, విరిగిన విద్యుత్ స్తంభాలు, తీగల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయొద్దని సూచించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.